నమస్తే సార్. సార్ చెప్పండి, యాక్చువల్గా ఈ స్టీల్ ప్లాంట్లోని సాయంకాలం ఎలాగ పేలుడు పేలింది, దీన్ని ఎవరు బాధ్యత తీసుకున్నారు, ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది చెప్పండి. నా పేరు నమ్మిరామన్ అండి. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐడి జనరల్ సెక్రటరీ. ఈరోజు ఈ యాక్సిడెంట్ కారణం 100% మెయింటెనెన్స్ లేక పాత వర్కర్లు తొలగించడం వల్ల ఉన్న వర్కర్లు తొలగించేసి ఆధార్ కార్డు బ్లాక్ చేసేసి పని తెలియని అందరూ తీసుకొచ్చి మెయింటెనెన్స్లో పెట్టడం వల్ల ప్రధానంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం 100% ఉక్కు యాజమాన్య నిర్లక్ష్యం వల్లే జరిగింది ప్రమాదం. ఈ ప్రమాదానికి పూర్తిగా కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలనేసి మేము స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐడిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ చాలామంది కార్మికులు గతంలో 12 మంది కార్మికులు ఇలాగే చనిపోయారు. వాళ్ళు కూడా కుటుంబంలో రోడ్ల మీద పడిపోయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిస్థితులు ఒకలా ఉన్నాయి. వాళ్ళు చెయ్యే కాలు ఎన్ని ముక్కలు ఇరిగిపోయినాయి, వాళ్ళు చూసే పరిస్థితులు అందరూ రోడ్డు మీద పడిపోయారు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ లేబర్లో చనిపోయిన 3 కార్మికులు, ఒకటి ఏదైతే మింది ఉందో మింది కార్మికుడు కార్మికుడు తిరునాథ్ అని, అలాగే ఇక్కడ ఇస్లాంపేట నుంచి ఎమ్మిదొరిచి నుంచి నక్క వెంకటరామన్ అని, సీతానగరం నుంచి ఒక సూరిబాబు అని కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారు. దీనికి ప్రధానంగా ఆ కుటుంబాన్ని ఈ యాజమాన్యం ఈ ప్రభుత్వం ఒక్కొక్కరు ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చే వరకు ఇక్కడ మాత్రం శవాలు తీసుకెళ్లే పరిస్థితి లేదనేసి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ మెయింటెనెన్స్ సిస్టంలో మాత్రం కార్మికులని భయాందోళన చేసి తక్కువ వేతనాలు ఇచ్చి పిఎఫ్లు ఈఎస్ఐలు ఎటువంటి సౌకర్యం లేకుండా ఏదైతే ఉందో తక్కువ వేతనాలు ఇచ్చి పెట్టుబడిదారులు కొమ్ముగాచే ఈ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు గట్టి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందనేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది ఎలా పేలుడు జరిగింది సార్, ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది? ఇది ముమ్మాటికి అక్కడ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని ఏదైతే బ్రిక్స్ ఉందో ఆ బ్రిక్స్ని డ్యామేజ్ చూడకుండా అది ల్యాడర్లో 2-3 హీట్లు తీసిన తర్వాత దాన్ని పక్కన పెట్టాలి. కానీ అలా చేయకుండా ఇష్టం వచ్చినట్టు దాన్ని చెక్ చేయకుండా లేబర్ పనులు లేకుండా క్వాలిటీ లేకుండా దాంట్లో ఏదైతే ఉందో ల్యాడర్లోనో ఆ లిక్విడ్ పోయడం వల్ల ఎక్కడొక్కడ ఆక్సిజన్ పాస్ అయ్యి అది లీక్డ్ అయ్యి పేలి అక్కడ ఉన్న సుమారుగా పర్మనెంట్ ఎంప్లాయీస్ 5 మంది, కాంట్రాక్ట్ లేబర్ 3, సుమారుగా 8 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇంకా దానికి తెలియజేసుకోవడానికి ముందుకు వచ్చాం. అంటే ఇప్పుడు పాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తీసి కొత్త వాళ్ళు వేసుకున్నందుకు ఇది జరిగిందంటారు. ప్రధానంగా గతంలో ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికులని ఏదైతే 25-30 సంవత్సరాలు పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి వాళ్ళకి మంచి నైపుణ్యం ఉంది, వాళ్ళ మంచి స్కిల్ ఉంది. ఇక్కడ ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్యాకేజ్ ఇచ్చాం మ్యాన్ పవర్ తగ్గించాలని. ఈరోజు మ్యాన్ పవర్ తగ్గించడమే కాదు స్టీల్ ప్లాంట్ కూడా నాశనం చేశారు. స్టీల్ ప్లాంట్ కూడా పరిస్థితి లేకుండా అయిపోయింది. అంటే ఇది ఎవరికో అప్పచెప్పానికే ఇదంతా కుట్ర జరుగుతుంది. ఏదైనా కార్మికులు అందరూ కలిసి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆగిపోతే కార్మికుల వల్ల ఆగిపోయిందని కూడా రేపు ఈ ప్రభుత్వం తోచే పరిస్థితి ఉంది. కాబట్టి నడిపించే సరిత లేక కార్మికులు రావాల్సిన హక్కులు కానీ జీతాలు కానీ కోతలు కోసేసి వాళ్ళు పొమ్మని కంటే పొగ పెడుతున్నారు. ఇది నేను చెప్పాల్సింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంకి మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం తక్షణమే ఏదైతే యాక్సిడెంట్ అయిందో వాళ్ళ కుటుంబాలకు అందరికీ ఒక్కొక్కరికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.